హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఏంటంటే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం, లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి. అయితే ఏంటంటే కొత్త టైలర్స్ చాలా భయపడతా ఉంటారు కదా! ఇలాంటి బ్లౌజులు కుట్టాలంటే అమ్మో ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఏం కథనో అనేసి. అయితే వాళ్ళు ఎలాంటి భయం లేకుండా ఎలా కుట్టాలనేది ఈరోజు వీడియోలోనైతే చూపిస్తున్నాను. అలాగే మన వీడియోకైతే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి సిస్టర్స్. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఎవరైనా సిస్టర్స్ షేర్ చేయండి, ఓకేనా? అయితే ఎప్పుడైనా సరే కానీ మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టాలన్నప్పుడు మన కస్టమర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే నెక్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కట్ చేయొద్దండి. నెక్ కట్ చేయకుండా మనం బ్లౌజ్ హైట్ అండ్ షోల్డర్ మొత్తం మనం బోట్ నెక్ ఎలా మార్క్ వేసుకుంటాం ఆ విధంగానైతే ముందు మార్క్ అయితే వేసుకోవాలి. అలాగే మనకు షోల్డర్ ఎంత తీసుకుంటాం, మనకు సైజు బ్లౌజ్ అయితే ఇస్తారు కదా, షోల్డర్ దగ్గర మార్క్ అయితే గల్లకి ఎంత, షోల్డర్ ఎంత అని మార్క్ వేసుకుంటాం కదా, అక్కడ ఒక చిన్న మార్క్ వేసుకొని కచకలు అయితే పెట్టుకోండి. అలాగే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా మిడిల్కి కూడా ఒక కచక పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా వేయాలనేది మనకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటాం కాబట్టి అలా లైనింగ్ కూడా మిడిల్కి ఒక కచక పెట్టుకోండి. అలాగే మెయిన్ క్లాత్కి వచ్చేసి కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కచక పెట్టుకోండి. ఇప్పుడు చూపించేది ఏంటంటే మన షోల్డర్ మీద లైన్ అనమాట. షోల్డర్ ఎక్కడికి రావాలి, ఏం కదా, షోల్డర్ మనం ఎంత తీసుకున్నాము, మనకి ఎక్కడి నుంచి మనం స్టిచ్ చేయాలనేది మనం ముందే మార్క్ అయితే వేసుకోవాలి. కానీ గల్ల మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైతే ఇది కంప్లీట్ అయ్యేదాకా కట్ చేయకూడదు అనమాట. ఇలా మనము మెయిన్ క్లాత్ మిడిల్ కచక పెట్టుకున్నాం, అలాగే లైనింగ్ క్లాత్ కూడా మిడిల్ కచక పెట్టుకున్నాం కదా, కరెక్ట్ అలా ఆ విధంగా పెట్టుకున్న తర్వాత అలాగే షోల్డర్ దగ్గర నెక్ కోసం కూడా కచకలు పెట్టుకున్నాం కదా, మిడిల్ చూసుకొని ఈ విధంగా మనము మెయిన్ క్లాత్పై లైనింగ్ పరుచుకొని ఎటు కదలకుండా, మీ దగ్గర ఏదైనా గుండు సూది ఉన్నా పర్లేదు, ఇలా మనకి ఏదైనా సరే కానీ ఇలాంటి సూదులు ఒకసారి ఇలా గుచ్చి పెట్టేసామనుకో మనకు మెయిన్ క్లాత్ అనేది ఎటు జరగదు. పాత వారికి అయితే ఆల్రెడీ కుట్టడానికి వచ్చు, కొత్త వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనం భుజం మీద కచక పెట్టుకుంటాం కదా, మిడిల్కి ఒకటి పెట్టుకున్నాం, అలాగే మన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కూడా ఒక కచక పెట్టుకున్నాం కదా, మార్క్ వేసుకున్నాం కదా, కరెక్ట్ ఆ మార్క్ దగ్గర నుంచి వెళ్ళి అయితే ఏంటంటే ఇది ఖచ్చితంగా మనం మగ్గం వరకు కుట్టేటప్పుడు మాత్రం సింగిల్ పాదం అయితే అవసరం పడుతుంది. ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా రావాలంటే సింగిల్ పాదంతో అయితేనే వస్తుంది. భయపడకుండా ఒకసారి సింగిల్ పాదం మీద మీ దగ్గర ఏదైనా చిన్నపాటిది ఏదైనా వర్క్ బ్లౌజ్ వచ్చే ఉంటుంది, మామూలుగా స్టోన్స్ ఉన్నది ముస్లిం బ్లౌజులు అలాంటివి వస్తాయి కదా, అలాంటప్పుడు ఒకటి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇట్లా చిన్న తుకడ వేసుకొని కూడా ఒక్కసారి సింగిల్ పాదం మీద కొత్త వాళ్ళు అయితే ట్రై చేయండి. ఈజీగా వచ్చేస్తుంది మీకు కూడా. అందులో ఏదన్నా మిస్టేక్ ఉందనేది అప్పుడే మీకు అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా మనం కింద మనకు వర్క్ అయితే తెలిసిపోతుంది కదా, ఇలా చేయి పెట్టి టచ్ చేసినప్పుడు అయితే అది ఎక్కడుంది వర్క్ ఏం కథ అనేసి కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టండి. ఎందుకంటే సూది వచ్చేసి ఏళ్ళ మీద పడే ఛాన్స్ కూడా ఉంది. అందుకని కొంచెం జాగ్రత్త, కొత్త వాళ్ళకైతే కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటారు కాబట్టి కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా మనం కుట్టేసామనుకో కరెక్ట్ నెక్ రౌండ్ మొత్తం క్లియర్గా వచ్చేసి ఇలా నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు. కొంచెం దగ్గరికి వర్క్ దగ్గర కానీ కుట్టేయాలి, ఎప్పుడు కానీ గ్యాప్ ఉంచి కుట్టేసినామంటే మనకు బ్లౌజ్ కరెక్ట్ ఉండదు. అలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ ఎంత, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, కుట్టు పక్కకు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకుంటే మనకు ఉల్టా వేసినప్పుడు క్లాత్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది, కుట్టులో నుంచి బయటకు వస్తుంది అనే ప్రాబ్లం అవుతుండదు. అలాగే మనకు ఇలా చిన్న చిన్న కచకలు కూడా మనం కామన్గా డిజైన్లో కొన్నిటికి పెడతా ఉంటాం కదా, మన పైపింగ్ వేసినప్పుడు కూడా ఇలాంటి చిన్న లైట్ కచకలు పెట్టుకున్నాం అనుకో మన గల్ల రౌండ్ షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది అన్నట్టు. ఇలాంటి డిజైన్ అయినా సరే టెన్షన్ పడకుండా కొత్త వాళ్ళు ఈజీగా కుట్టచ్చండి. నేను కూడా చాలాసార్లు భయపడి వేరే వాళ్ళకి ఇచ్చిన రోజులే ఉన్నాయి నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్. కాకపోతే మనకెందుకు రాదు అనేసి నేను చిన్నగా వేరే వాళ్ళ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం స్టోన్స్ వచ్చి లైసులు కూడా వస్తాయి కదా, అలాంటి వాటి మీద నేను ట్రై చేశాను అనమాట, వచ్చేసింది అంతే. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇంకో చిన్న కుట్టు వేసుకోవాలి. ఎక్కడ మెయిన్ క్లాత్ మీద వేయొద్దు, మన లైనింగ్ క్లాత్ ఉంది కదా, లైనింగ్ క్లాత్ అండ్ మనం ఇంతకుముందు లోపల కుట్టేసుకున్న క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా 1/2 ఇంచు క్లాత్, ఆ 1/2 ఇంచు క్లాత్ కూడా మనకు లైనింగ్ క్లాత్ సైడ్ ఉండాలి, మెయిన్ క్లాత్ కిందికి పోవద్దండి. వెనకాల మిగిలిన క్లాత్ ఉంటుంది కదా 1/2 ఇంచు క్లాత్ వచ్చేసి అది మన లైనింగ్ క్లాత్ కింది సైడ్ రావాలి. మళ్ళీ అది కూడా మనం కుట్టు ఎట్లా వేసుకుంటాం తెలుసా, ఇట్లా దూరం అని వేసుకోవద్దు అన్నట్టు. మనం యాస్టీజ్ ఇప్పుడు మనం కుట్టు ఎక్కడ వేసినామో దాని పక్కన అంటే పక్కనే 1/2 ఇంచు తేడా కూడా కాదండి, ఓన్లీ మనం ఫస్ట్ వేసుకున్న దాని పక్క నుంచి వెళ్ళి లైనింగ్ మీద వేయాలి, మెయిన్ క్లాత్ మీద కాదు. మళ్ళీ చెప్తున్నాను,
లైనింగ్ మీద కుట్టేసుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇలా నీట్గా కుట్టామనుకో, స్లోగా కుట్టండి. స్లోగా కుట్టినప్పుడు చాలా నీట్గా వస్తుంది. మనకు కొంచెం అలవాటై ఉన్న వాళ్ళకైతే కొంచెం ఫాస్ట్గా అలా వెళ్ళిపోతాయి. ఏదైనా అలవాటైన పని చాలా ఈజీ ఉంటుంది కదా. నేను కూడా చాలా భయపడేదాన్ని. నేను ఒక్కసారి అలా ట్రై చేశానండి. లైస్లో స్టోన్ లైస్ వచ్చినవి ఉంటాయి కదా, అవి స్ట్రేట్ క్లాత్ మీద పెట్టి ఒకసారి ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. కానీ సింగిల్ పాదం పెట్టి ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. వెనకాల నెక్కే వచ్చేసి అయితే చాలా బాగా వచ్చింది కదా. ఏ డిజైన్ వచ్చినా సరేనండి, మనం భయపడకుండా ఇలా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం మగ్గం వర్క్ కుట్టేటప్పుడు డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకోండి. కొత్త వాళ్ళకి తెలియదు. నార్మల్గా నేను తీసుకున్నాను, అలాగే మామూలుగా కుట్టే రేట్ తోటే తీసుకున్నాను అనమాట. నాకు తర్వాత తెలిసింది అసలు, ఎందుకంటే దీనికి టైం ఎక్కువ తీసుకుంటాం. మనం స్లోగా అందులో సింగిల్ పాదంతో కుట్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందుకని మనం కొంచెం డబ్బులు అయితే దీనికైతే ఎక్కువ తీసుకోవచ్చు. మనం తీసుకునే దానికంటే మీకు టైం ఎంత పడుతుంది అది కుట్టడానికి, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ముందు పాటు కూడా అలాగే డిజైన్ కుట్టేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. అయితే హ్యాండ్స్ కట్టి ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా ఇలా వేస్తున్నారంట. ఎందుకంటే గోల్డ్ మీద గోల్డ్ వర్క్ వేస్తే కనిపించట్లేదని పింక్ మీద గోల్డ్ వర్క్ వేసి హ్యాండ్కు జెయింట్ చేయమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మగ్గం వర్క్ వేసే వాళ్ళు ఫోటో పంపించారు. వాళ్ళ ద్వారా నాకైతే ఇది ఎలా కుట్టాలనేది అయితే ఐడియా వచ్చిందనమాట. ఇది కొత్తగా ట్రెండింగ్లో ఉందంట ఇప్పుడు ఈ మధ్యన. హ్యాండ్కు పింక్ కలర్, అంటే హ్యాండ్ మన బాడీ కలర్ మీద ఈ కలర్ వేయడం అనేది. కానీ చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఎలాంటి భయం లేకుండా కొత్త టైలర్స్ అయినా కూడా ఈజీగా కుట్టొచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చింది నీట్గా. ఓకేనా సిస్టర్స్, మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే మీకు ఏమాత్రం ఉపయోగపడ్డది అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే ఇస్తారు కదా సిస్టర్స్. ఇలాగనమాట మొత్తానికైతే మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంతే సిస్టర్. చూసారు కదా హ్యాండ్కి నేను చెప్పాను కదా కొత్తగా ఇప్పుడు వేస్తున్నారట వర్క్ అనేసి. అదేవిధంగా ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రం భయపడకుండా ఒక్కసారి మీ బ్లౌజ్ మీద ట్రై చేయండి. వాళ్ళపై కాదు కానీ మళ్ళీ అందులో వచ్చేసి మెజర్మెంట్లు కరెక్ట్ తీసుకోవాలండి. ఈ మగ్గం వర్క్ కుట్టాలన్నప్పుడు అది ఎలా తీసుకోవాలనేది, ఎలా కట్ చేయాలో లైనింగ్ అనేది మన ఛానల్లోనే అయితే ఉంది. ఖచ్చితంగా కటింగ్ వీడియో కూడా ఉండే, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్గా పెట్టాను. ఓకేనా, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.